నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్. సో ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటే రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి, ఉదయం తొందరగా నిద్ర లేవాలి. అంటే రాత్రిపూట మనం భోజనం చేసిన తర్వాత 2 గంటల విరామం ఉండాలి. కనీసం 8 గంటల వరకు తింటే చాలా మంచిది. 2 గంటల విరామంతో తిన్నదంతా జీర్ణమవుతుంది, చక్కగా నిద్ర పడుతుంది. ఎంత ఆలస్యంగా తింటే మనకు అంత అనారోగ్యము. ఎందుకంటే రాత్రిపూట జీర్ణశక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే భోజనానికి ముందు సాయంత్రం పూట, అలాగే ఉదయం లంచ్ కంటే ముందు గంట ముందు ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఉదయం 6 గంటల కంటే ముందు నిద్ర లేవడం చాలా మంచిది. ఎందుకంటే మనకు అప్పటికి ఎలాంటి కాలుష్యము ఉండదు, శబ్దాల ధ్వని ఉండదు. కాబట్టి ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఉదయం పూట లేచి మార్నింగ్ లేవగానే చిన్న చిన్న కాలకృత్యాలు తీర్చుకొని, అలాగే వీలైతే 1 లీటర్ నీరు త్రాగడం మంచిది. తర్వాత వ్యాయామం కానీ, ఏరోబిక్స్ కానీ, స్కిప్పింగ్ కానీ చేయడం, వాకింగ్. సో వాకింగ్ అనేది చాలా ముఖ్యమైనదండి. అన్ని వయసుల వారికి, ముఖ్యంగా మిడిల్ ఏజ్ వారికి చాలా మంచిది. వాకింగ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ అంటాము. ఒక 20-25 నిమిషాలు నడిస్తే చాలా మంచిది. ఒక 2 కిలోమీటర్లు ప్రతిరోజు ఉదయం నడక చాలా మంచిది. వ్యవసాయదారులు, శ్రామికులు చాలా కష్టపడతారు కాబట్టి, శారీరక శ్రమ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి వ్యాయామం అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళకి వ్యాయామం తప్పనిసరి. సో రోజు ఉదయం వ్యాయామం చేసిన, యోగా చేసిన రోజంతా చాలా ఉల్లాసంగా యాక్టివ్గా ఉంటాం. ఎందుకంటే మనకు ఉదయం ప్రొద్దున లేస్తే 6 గంటల లోపు లేస్తే మనకు 8 గంటల వరకు అన్ని పనులు పూర్తయిపోతాయి. చాలా సమయం మిగిలి ఉంటుంది. అదే 7 గంటలకు, ఉదాహరణకు 7 గంటలకు 7 తర్వాత నిద్ర లేస్తే అలాగే చాలా పనులు పెండింగ్ ఉండడమే కాకుండా మైండ్ అంతా కొంచెం డల్గా, ఇన్యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది చాలా మంచిది. కాబట్టి ఫ్రెండ్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ గమనించగలరు. ఇంకా సమ్మర్లో మనకు ఎండవేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. దానికి బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే వాటర్ మిలన్, పుచ్చకాయ, కుకుంబర్, దోసకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మస్క్ మిలాన్ జ్యూస్, షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. పండ్ల రసాలు, ఈ మధ్య అన్నీ కూడా రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసెస్ దొరుకుతూ ఉన్నాయి. రియల్ ఫ్రూట్ అని, ట్యాంగో అని, ఇట్లా అవి కూడా చాలా మంచిది. సాధ్యమైనంత వరకు కాఫీ, టీలు తగ్గించాలి. అలాగే ఆయిలీ ఫుడ్ కూడా సమ్మర్లో తగ్గిస్తే మంచిది. ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా రాత్రిపూట చాలా తగ్గించాలి. అంటే నాన్ వెజ్, మాంసాహారం తినేవాళ్ళు రాత్రిపూట తినకపోవడమే మంచిది. ఎందుకంటే కొద్దిగా జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఉదయమే అంటే మధ్యాహ్న భోజనంలో మాత్రమే బాగుంటుంది. అలాగే మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం. మాంసకృత్తులు, ఇంకా శాకాహారుల విషయానికి వస్తే వాళ్ళకి మరి మాంసకృత్తులు ప్రధానంగా అందాలంటే అన్ని రకాల పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్ మనకు ఎంత అవసరం, మన బాడీకి మన వెయిట్ ఎంత ఉంటుందో, మన బరువు ఎంత ఉంటుందో అంత ప్రోటీన్ అవసరం. 25 కేజీలు ఉంటే 20 గ్రాముల ప్రోటీన్ అవసరము. సో అన్ని రకాల పప్పు ధాన్యాలు, అలాగే మనకి ఇంకా సోయా, తర్వాత సోయా మిల్క్, అలాగే నెయ్యి, అలాగే పల్లీలు. మనము ఇడ్లీ, టిఫిన్ చేస్తుంటాం కదా, పల్లీ చట్నీ కూడా ప్రోటీనే మనకి. పల్లీలు, పుట్నాలు ఇలాంటివి కూడా ప్రోటీన్ అన్నమాట. అంటే వెజిటేరియన్స్కి ఇవి పప్పుధాన్యాలు ప్రతిరోజు తీసుకోవాలి. పప్పుధాన్యాలు ప్రతిరోజు మొలకలు నానబెట్టి కానీ లేదా ఉడికించి కానీ తినడం. శనగలు, మొలకలు. సో ముఖ్యంగా శనగల్లో చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనము చెప్పుకుంటాం, గుర్రానికి గుగ్గిళ్ళే బలం అని. గుగ్గిళ్ళు అంటే ఇక్కడ శనగలు, తెల్లవి కానీ రెడ్, ఓకేనా.
ఈ శనగలు నానబెట్టి తినడం లేదా ఉడికించి తినడం, ఎలా వీలైతే అలా. సో ఇవి ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి. సో పాలల్లో కూడా ఎక్కువ కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మిడిల్ ఏజ్ వారికి కాల్షియం సరిపోదు కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాలి. 40 తర్వాత అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే 40 పైబడ్డ వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ ఇలాంటివి, ఖచ్చితంగా వాకింగ్, సైక్లింగ్ కూడా చాలా మంచిది. లేదంటే ఇంకేదైనా అండి, ఏదైనా గేమ్స్, షటిల్ కానీ ఇంకేదైనా ఆడితే బెటర్. ఇంకా సరే, ఇక సాయంత్రం అంటే మనకు ఇంట్లో ఉన్నప్పుడేమో ఇండోర్ గేమ్స్ ఇలాంటివి చాలా బెటర్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకంటే మనం ఆరోగ్యాన్ని అంటే మనము సంపాదన బిజీలో పడిపోయి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సో ఒక్కోసారి మనం సంపాదించేంతా కూడా హాస్పిటల్లో పెడుతుంటాం, లక్షలు లక్షలు హాస్పిటల్లో పెడుతుంటాం. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఎవరికైతే అప్పులు ఉండవో, అప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాడు ధనవంతుడు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అప్పులుండి అనారోగ్యం ఉండి, సో అప్పుడు అది ఎంత ఆస్తున్నా కూడా అది ఇబ్బంది లేదా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా సో హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ఆల్కహాల్ చాలా ప్రమాదకరం అండి. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాట్ ఓన్లీ ఆల్కహాల్ అండ్ బట్ ఆల్సో స్మోకింగ్. మనం ఎప్పుడు సినిమాలో, టీవీలో యాడ్స్ చూస్తుంటాం, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఓకే, సో కాజెస్ హెల్త్ డ్యామేజ్ అండ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. నిజానికి ఆల్కహాల్ కొందరు వాదిస్తుంటారు 90 ml ఏం కాదు, డాక్టర్లు చెప్పారు అని చెప్పి. నిజానికి డాక్టర్లు ఏం సజెస్ట్ చేయరండి. బాగా ఎక్కువ తాగుతుండని చెప్పి అలవాటు మాన్పించడానికి అట్లా 90 అని చెప్తారు. వాస్తవానికి తక్కువ మోతాదైనా ఎక్కువ మోతాదైనా ఆల్కహాల్ మంచిది కాదు. ఆల్కహాల్ వల్ల అనారోగ్యమే కాదు, సో మన ప్రొఫెషన్, మన పనులకు అంతరాయం కలుగుతుంది. ఆల్కహాల్ వల్ల ఇంకా చాలా అనర్థాలు ఉన్నాయి. అనారోగ్యం ఉంటుంది, కుటుంబ కలహాలు జరుగుతాయి, ఇంకా ఎన్నో ఉంటాయండి, అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ అనేది సో ప్రతి కుటుంబంలో, అంటే ఎవ్రీ హోమ్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. అంటే ఏ ఇంట్లో కూడా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ కనిపించకూడదు. అంటే మనం కానీ బంధువులకు కానీ ఇది. కాబట్టి నిర్మమాటంగా చెప్పాలి, ఆల్కహాల్ ఎట్టి పరిస్థితిలో కదా. విందుల్లో, ఈ డిన్నర్లో మనము అక్కడక్కడ చూస్తుంటాం ఆనవాయితీ. మోమాటానికి వెళ్ళొద్దండి. మోమాటానికి వెళ్ళి సో అది చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు కొన్ని 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 వర్గాల్లో, కొన్ని కమ్యూనిటీల్లో అసలు ఆల్కహాల్ అనేది వాళ్ళు ఒక నిషేధం, నేరంగా చూస్తారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని. కాబట్టి సో అది చాలా డబ్బులు వృధా అవుతాయండి. ఇల్లు ఒళ్ళు గుల్ల అవుతుంది ఆల్కహాల్ వల్ల. ఇక స్మోకింగ్ వల్ల అయితే ఇంకా చెప్పలేని విధంగా అనర్థాలు, లంగ్స్ డ్యామేజ్ కావచ్చు, సో చాలా ఇబ్బంది ఉంటుంది. ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. ఆ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎంత నష్టమో పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా అంతే నష్టం అండి, స్మోకింగ్ పీల్చుకోవడం వల్ల. ఇప్పటికే మనకు చాలా పొల్యూషన్ ఉంది కదా. మరి వాతావరణ కాలుష్యం అరికట్టాలి అంటే చెట్లు అండి, చెట్లను నాటడము. కాబట్టి ఏసీ పరిష్కారం కాదు. మీరు చూడొచ్చు, ఏసీ కనిపిస్తుంది మీకు, ఏసీ పరిష్కారం కాదు. సో మరి ఈ ఏసీల వల్ల కూడా మనకు కాబట్టి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. మనకు ఓజోన్ వరకు ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది ఏసీల వల్లనే. కాబట్టి చెట్లు కాబట్టి చాలా, అంటే మన ఆరోగ్యాన్నే కాదు పర్యావరణం కూడా కాపాడుతాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయి. వృక్షో రక్షిత రక్షిత అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటాలి. ఇంకా మనకు ఇక వేప అండి, నీమ్ ట్రీ అనేది మనము ఏమని చెప్పొచ్చు అంటే ఒక మెడిసిన్ లాంటిదండి వేప. కాబట్టి వేప అనేది చాలా చల్లగా ఉంటుంది, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి వేప చెట్లు నాటితే మంచిది. తొందరగా పెరగకపోవచ్చు, 2-3 ఏళ్ళు పడుతుంది, బట్ అవి సో పర్యావరణానికి చాలా మంచి. చూడండి, ఒక చెట్టు అనేది మనకు ఎంత నీడనిస్తుంది, ఎన్ని రకాలుగా. మదర్ అంటే తల్లితో మనం పోల్చొచ్చు. తల్లి నిస్వార్థంగా పిల్లలకి ఎట్లా సేవ చేస్తుందో, వృక్షాలు కూడా మనకు పండ్లు, ఫలాలు, కలపను, అన్ని రకాలు వనమూలికలు, ప్రతిదీ కూడా ఆహారాన్ని, కూరగాయలు మనం తీసుకునేదన్నీ కూడా దాని నుండే వస్తాయన్నమాట. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా
అలాగే మరి ఈ వేసవిలో ఎలా సమయం గడపాలి కదా. ఉదాహరణకు మరి మనం తీసుకోవచ్చు ఇక మరి హిందువులు భగవద్గీత గురించి. ఎందుకంటే మనం ముస్లింల గురించి చెప్పుకుంటే ముస్లింలు ప్రతి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచే ఖురాన్ చదివిపిస్తారు, అరబ్బీ నేర్పిస్తారు వాళ్ళకు. చిన్నప్పటి నుండే వాళ్ళకు అరబీ నేర్పిస్తారు, ఖురాన్ చదివిపిస్తారు. ప్రతి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. శుక్రవారం నాడు ఖచ్చితంగా వాళ్ళు మసీదుకి వెళ్తారు, నమాజ్ చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా మరి నమాజ్ చేస్తారు. అలాగే క్రైస్తవులు ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది. చిన్నప్పటి నుండి బైబిల్ చదివిపిస్తారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్తారు. అలాగే హిందువులు కూడా మరి తప్పకుండా ఇప్పుడు భగవద్గీత చదవాలి. భగవద్గీత అన్ని భాషల్లో ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక గతంలో కూడా ఇద్దరు ముగ్గురు ముస్లిం అమ్మాయిలు కూడా మరి భగవద్గీతను ఉర్దూలోకి అనువాదం చేయడం జరిగింది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఈ భగవద్గీత కాంపిటీషన్ పెట్టినప్పుడు, శ్లోకాల కాంపిటీషన్ పెట్టినప్పుడు ముస్లిం అమ్మాయిలు కూడా సో దానిలో మొదటి బహుమతి సాధించడం జరిగింది. కాబట్టి అది అన్నీ కాలాతీతమైంది అనమాట భగవద్గీత. సో అన్నీ అన్నీ అంటే అన్ని వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే అన్ని మతాలలో కూడా చదవచ్చు. ఒక పెద్ద మోటివేషనల్ గ్రంథం అండి భగవద్గీత. కేవలం ఏదో చనిపోయినప్పుడు పెట్టాడు కాదు అది. ప్రతి ప్రతి వ్యక్తి కూడా చదవాల్సినటువంటిది భగవద్గీత. ప్రతిరోజు ఒక శ్లోకం చదవడం, చదివితే బాగుంటుంది. దానిలోని భావం అర్థం చేసుకోవడం, జీవిత సారాంశాన్ని. ఎందుకంటే ఇంకా మనందరికీ తెలుసు జీవితం శాశ్వతం కాదు అని. కాబట్టి కొద్దిగా ఆధ్యాత్మిక చింతన కూడా అవసరం. అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా అంటాం కదా, బాగా సంపాదిస్తున్నాం, స్థలాలు కొంటున్నాం, ఇవంతా పిల్లల కోసం అంటాము. బట్ అయినప్పటికీ ఆ సంపాదన ధర్మార్జన అంటే మనకు నీతివంతంగా నిజాయితీగా ఉండాలి. మన సంపాదన ధర్మార్జన చేయాలి. అలాగే కొంత ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి. ఏంటంటే కొద్దిగా సేవాభావం కలిగి ఉండాలి. మనకు ఉన్న దాంట్లో ఒక ఒక 10% అంటే ముఖ్యంగా మన ఆదాయంలో, కేవలం మన ఆదాయంలో ఒక 10% మన దగ్గర వాళ్ళకు, మన రక్త సంబంధికులకు కొద్దిగా వారికి సహాయం చేస్తే చదువుగా, విద్యా వైద్యానికి, ఆహారానికి ఖర్చు పెడితే బాగుంటుంది. కేవలం మన ఆదాయంలో 10% మాత్రమే. అట్లా వెస్ట్రన్ వరల్డ్లో ఉందండి. క్రిస్టియన్ వరల్డ్లో వాళ్ళ ఇన్కంలో 10% వాళ్ళు చారిటీ డొనేట్ చేస్తూ ఉంటారు. చాలా మంచిది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఎందుకంటే మన చెప్పలేం కదండి మానవ జీవితం. మనం 100 ఏళ్ళు బ్రతకాలి, 100 ఏళ్ళు బ్రతకాలి ఆరోగ్యంగా. కాకపోతే గ్యారంటీ ఇవ్వలేము హ్యూమన్ లైఫ్ అనేది. కొద్దిగా మనము సేవాభావాన్ని కూడా కలిగి ఉంటే మంచిది. అంటే మనం ఇంకొక ముఖ్య విషయం, 10 మందికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి కీడు చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఎవరిని చూసి మన ఎట్టి పరిస్థితులు పడకూడదండి. అంటే ఎదుటి వాళ్ళ సంపాదన కానీ, వాళ్ళ కార్లు బంగ్లాలు చూసి మనం ఎప్పుడు కూడా పడకూడదు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడాలి, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు వికలాంగులు, అలాగే గుడ్డి వాళ్ళు కూడా అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఏకంగా ఐఏఎస్లు, అలాగే మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మనకు అన్ని అవయవాలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం. సో మనకేం లోపం ఉందండి? కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి మనము ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. నిరాశ నిస్పృహలను వదిలేయాలి. కాబట్టి మానవ జన్మ చాలా ఉత్తమమైంది. ఇంత మంచి అరుదైన అవకాశాన్ని మనము కేవలము కొన్ని వ్యర్థమైనటువంటి పార్టికల్స్, స్మోకింగ్, డ్రింకింగ్ కానీ ఇలాంటివి వాటి వల్ల పగద్వేషంతో మన జీవితాలను అంతం చేసుకోవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మరి వేసవికాలంలో వార్తాపత్రికలు అండి, ముఖ్యంగా తెలుగు పేపర్ చదవండి. చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. వర్తమాన కాలం మరి ఎలా ఉంది, సమాజంలో సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా అర్థమైపోతాయి. కాబట్టి వార్తాపత్రికలు చదవండి. ముఖ్యంగా తెలుగు పేపరు చదవండి, చదివిపించండి. పిల్లల చేత తెలుగు చదివిపించండి, తెలుగు రాపించండి. ఇంగ్లీష్ ఎంత మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తెలుగులో పిల్లలు చక్కగా రాణించలేకపోతుంది. ముఖ్యంగా తెలుగులో మార్కులు తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ తెలుగు మీడియం కాబట్టి మరి కొద్దిగా శ్రద్ధ తీసుకొని తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా రాయించడం అండి, చదివించడం, రాయించడము. ఇంకా కలిసి యాక్టివిటీస్ అండి, కలిసి క్యారమ్ బోర్డ్ ఆడడము, గుడికి వెళ్ళడము, గేమ్స్ ఆడడము, ప్రతి చిన్న విషయాన్ని పిల్లలతో షేర్ చేసుకోవడము కదా.
పిల్లలు ఏ విషయం ఉన్న పేరెంట్స్ చెప్పడము, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వద్దు పిల్లలకి. డబ్బులు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దండి డబ్బులు. ఎందుకంటే డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారో తెలవది. కాకపోతే మనమే స్వయంగా ఏదైనా అవసరం ఉంటే వండి పెట్టాలి. వాళ్ళకి కావాల్సినటువంటి చిరుతిండి ఇలాంటివి మనం వండి పెట్టాలి. బయట ఆహార పదార్థాలు అన్నీ కల్తీ అవుతున్నాయి. అంతా కల్తీ, కల్తీ, కల్తీ అండి. కాబట్టి బయట ఏం తినిపించకండి. ఏదన్నా కలిసే వెళ్ళండి. కలిసి రెస్టారెంట్‌కి వెళ్ళొచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా యాక్టివిటీ అనేది కలిసి రోజులో ఒక్కసారన్నా కలిసి భోజనం చేయండి. ఏదైతే వీలు కాకపోతే వారంలో ఒక్కరోజైనా అందరూ కలిసి భోజనం చేయండి. ఫ్రెండ్స్‌కి ఫోన్‌లు చేస్తుండండి. బాల్యమిత్రులకు ఇక్కడ మీకు ఎలాంటి డిప్రెషన్ ఉన్నా, ఏదున్నా అన్నీ పోతాయి. వారంలో ఒక్కసారైనా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేయండి. నెలకొకసారైనా ఫ్రెండ్స్‌ని కలవండి. బంధువుల ఇళ్ళకు వెళ్ళండి. బంధువులను ఆహ్వానించండి. సంతోషంగా నవ్వుతూ ఉండండి. ఎందుకంటే సంతోషమే సగం బలం కదండీ. సంతోషమే సగం బలం. ఓకే. ధన్యవాదాలు.